హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఇప్పుడే కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ముల్లంగి ఆకుల ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ముల్లంగి ఆకులతో ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి ఎంతో మంచిది. ఈ ముల్లంగి ఆకులు, ముల్లంగి దుంపల ప్రత్యేకత ఏమిటి అంటే కిడ్నీలు శుభ్రపడతాయి అని, కిడ్నీలో రాళ్ళు ఏర్పడవని, ఉన్నా కరిగిపోతాయి అని ఆయుర్వేద డాక్టర్ గారు చెప్పారు. ఈ ముల్లంగి ఆకుల ఫ్రైకి కావలసిన పదార్థాలు: ముల్లంగి ఆకులు చూడండి, ఇవి 2 ముల్లంగిలో వచ్చిన ఆకులండి. 2 ముల్లంగి దుంపలకి ఉన్న ఆకులు ఇవి. ఇందులోకి మూడు స్పూన్లు ఆయిల్, 1 కప్పు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఇది కొబ్బరి పొడి. పచ్చి కొబ్బరి బాగుంటుంది. పచ్చి కొబ్బరి లేనట్లయితే ఇలా ఈ కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరికి ఏమాత్రం రుచి తక్కువగా ఉండదు. ఇది ఇంట్లోనే తయారు చేసిన కొబ్బరి పొడి. నేను ఇలా కొబ్బరి పొడి రెడీ చేసి పెట్టుకుంటాను. ఇంట్లోనే తయారు చేసిన పొడి ఇది. చాలా ఫ్రెష్గా నిల్వ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ కొబ్బరి పొడి వేస్తున్నాను ఈరోజు. ఉప్పు 1/2 స్పూను, కారం 1/2 స్పూను, పసుపు 1/4 టీ స్పూను, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పోపు దినుసులు. ఇవండి కావలసిన పదార్థాలు. స్టార్ట్ చేద్దామా? ఈ ముల్లంగి ఆకులు సన్నగా చక్కగా తరుక్కోవాలి, కట్ చేసుకోవాలి. ముదురు ఆకులన్నీ తీసేయాలి, ముదురు కాడలు కూడా తీసేయాలి. ఇలా ఈ లేత కాడలు వేసుకోవచ్చండి. ఇలాగా చాలా లేతగా ఉన్నాయి కదా, ఈ కాడలు వేసుకోవచ్చు. ఇవి సన్నగా తరిగి స్టార్ట్ చేద్దాము. ఎలా చేయాలో చూద్దామండి. మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇది ఇంకొక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవచ్చండి. ఇష్టమైతే, నేను కావాలని కొంచెం తక్కువ వేసాను. ఉప్పు, కారం, పసుపు. ఆయిల్ మరీ తక్కువగా అనిపిస్తోంది, ఇంకొక 2 స్పూన్లు వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న ముల్లంగి ఆకులు ఇప్పుడు ఆ పోపులో వేసేయాలి. సిమ్లోనే ఉంచి మగ్గనివ్వాలండి. నేను ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి మాడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసినట్లయితే అంత జాగ్రత్తగా అవసరం లేదు, చక్కగా ఆయిల్లో మగ్గిపోతుంది. సగం వరకు మగ్గిపోయిందండి. మరొక్కసారి మూత పెట్టేసేస్తే అలా ఇంకొంచెం మగ్గిపోతుంది. మరీ ఉడకట్లేదు, డ్రైగా ఉంది అనుకుంటే కొంచెం 1 కప్పు వాటర్ యాడ్ చేసేయచ్చు. చాలా వరకు ఉడికిపోయిందండి. ఉడికిపోయింది, చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఈ కొబ్బరి పొడి కూడా చేసుకోవడం చాలా ఈజీ అండి, చాలా పనికి వస్తుంది. చాలా అవసరానికి ఈ కొబ్బరి పొడి వంటల్లోకి చాలా వాటిల్లోకి ఉపయోగకరంగా ఉంటుంది.
మొన్ననే కొబ్బరి పొడి తయారు చేయడం చూపించాను. మరొక్కసారి మూత పెట్టేసేసి తీసుకోవాలి. రెడీ అయిపోతుంది. చక్కగా వేగింది. చపాతీలోకి, రైస్లోకి బాగుంటుందండి. రుచికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆకు రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా చేసి ఎలా వచ్చిందో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రక్కన ఉన్న బెల్ కూడా మోగించండి.